హాయ్ ఫ్రెండ్స్. నా పేరు రాజా. సో, ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ జేసుకోవాలో నేను స్టెప్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అలాగే లైవ్‌లో చూపిస్తాను. సో, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే మీకంటూ ఒక సెపరేట్‌గా జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను ఒక వీడియో అయితే చేశాను. పైనైతే కిందైతే డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఇస్తాను. జీమెయిల్ అకౌంట్ ఎవరైతే ఇంతవరకు క్రియేట్ చేసుకోలేదో మీకు అయితే జీమెయిల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ నేను యూట్యూబ్‌లోకొచ్చాను. సో, మీ మొబైల్‌లో గూడా యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీరు మెయిల్ ఐడీతో మీరు సైన్ ఇన్ అయ్యుండాలి. సో, మీ జీమెయిల్‌తో సైన్ అయిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీ మెయిల్ ఐడీ కనిపిస్తది. మెయిల్ ఐడీ కింద క్రియేట్ ఛానెల్ అని కనిపిస్తదండి. ఇక్కడ కింద చూడండి ఆప్షన్స్ మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీకు మెయిల్ ఐడీస్ చాలా ఉన్నాయి. 2, 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో, ఏదో మీది ఏ మెయిల్ ఐడీ నుంచి యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ స్విచ్ అకౌంట్స్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసి ఆ పర్టిక్యులర్ మెయిల్ ఐడీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు క్రియేట్ ఛానెల్ ఉంది గదా! దీనిపైన అంటే దీనిపైన క్లిక్ చేయండి. సో, ఈ విధంగా క్రియేట్ ఛానెల్ అని దీనిపైన క్లిక్ చేశాను. మీరు ఛానెల్ నేమ్ అనేది ఏ విధంగా ఇక్కడ క్రియేట్ చేసుకునేది ఇక్కడ మోడిఫై చేసుకోండి. సపోజ్ నేనిక్కడ నా ఛానెల్ నేమ్ వచ్చి రాజా భూపతి టెక్. సో, మీ ఛానెల్ నేమ్ కూడా దీన్ని బట్టి మీరు ఇక్కడ ఇక్కడ హ్యాండిల్ ఒస్తది. ఈ హ్యాండిల్ అనేది ఇంపార్టెంట్. మీరు హ్యాండిల్ అనేది ఏ విధంగా రావాలని దాన్ని బట్టి మార్చుకోండి. ఇక్కడ నేను ఈ హ్యాండిల్ దగ్గర సో, ఇక్కడ రాజా భూపతి టెక్ కొడతా అంటే రావట్లేదు కాబట్టి నేనిక్కడ అండర్ స్కోర్ ఇస్తాను. సో, చూద్దాం. రాజా భూపతి టెక్. సో, ఈ పేరుతో అయితే నాకు హ్యాండిల్ వచ్చింది. ఇక్కడ కింద మనకి హ్యాండిల్ అనేది ఇక్కడ ఇది పైన ఛానెల్ పైన ఇది డిస్‌ప్లే నేము. ఇక్కడ రాజా భూపతి టెక్ అనేది కింద కనిపిస్తది. టెక్ ఛానెల్ అని జెప్పేసి ఇక్కడ హ్యాండిల్ ఉంటది. సో, దీనిపైన ఈ 2 ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఇది అవైలబుల్‌లో ఉంది. ఇది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మాత్రం ఈ ఛానెల్ ఐడీ ఉంది గదా! ఇది మాత్రం హ్యాండిల్ దగ్గర ఇది డూప్లికేట్ ఉండకూడదు. ఒక్కొక్కరికి యూనిక్‌గా ఉంటది. ఇది ఈ ఐడీ అనేది. సో, ఇది ఇంపార్టెంటు. సో, నెక్స్ట్ దీనిపైన క్రియేట్ పైన క్లిక్ చేద్దాం. క్రియేట్ ఛానెల్. సో, ఈ విధంగా అయితే ఛానెల్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ రాజా భూపతి టెక్ అని చెప్పి క్రియేట్ అయిపోయింది. మీరు ఛానెల్ క్రియేట్ చేసిన వెంటనే ఓకే. మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఛానెల్ క్రియేట్ అయిపోయింది కదా! ఇప్పుడు కస్టమైజ్ ఛానెల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. సో, మనకైతే ఛానెల్ అనేది క్రియేట్ అయిపోయింది. కస్టమైజ్ ఛానెల్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని చెప్పి దీనిపైన కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మీరు బ్యానర్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సైజ్ ఇచ్చారు. ఇక్కడ అప్‌లోడ్ బ్యానర్ అని ఉంది. సో, మీ ఛానెల్‌కి బ్యాక్ సైడ్ బ్యానర్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొఫైల్ పిక్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పెట్టానో. తర్వాత ఈ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు అక్కడ ఈ నేమ్ అనేది ఇచ్చారు గదా! దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో, 2 వీక్స్‌కి 2 అంటే 2 టైమ్స్ మాత్రమే మీరు చేంజ్ జేసుకోవచ్చనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాజా భూపతి టెక్ ఇచ్చాను. ఇంకేదైనా నేమ్ మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు. ఇలాగ ఇది గూడా హ్యాండిల్ గూడా. హ్యాండిల్ గూడా సో, 2 వీక్స్‌లో ఒక్కసారి మాత్రమే 2 వీక్స్‌లో ఇక్కడ 2 టైమ్స్ అనేది చేంజ్ జేసుకోవచ్చు ఇక్కడ. ఇది నీకు వేరేలాగా కావాలంటే చేంజ్ జేసుకోవచ్చు. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి. మీ ఛానల్ డిస్క్రిప్షన్. సపోజ్ ఇక్కడ మీ ఛానల్ అనేది టెక్ రిలేటెడ్ గాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తా. హాయ్ దిస్ ఈజ్ రాజా భూపతి. ఆహ్ ఇక్కడ మీ ఛానెల్ అనేది మీ డిస్క్రిప్షన్ రాసుకోండి. మీ ఛానెల్ దేనికి రిలేటెడ్‌గా ఉంది? టెక్ ఛానలా? ఇంకేంటనేది ఇక్కడ మీ ఛానెల్ గురించి ఇచ్చుకోండి. అంటే దేనికి రిలేటెడ్‌గా ఉందనేది డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోండి. దానివల్లనే మన వీడియోస్ అనేది ఆప్టిమైజ్ అవుతాయి. సో, గూగుల్ అనేది ఇక్కడ మన డిస్క్రిప్షన్‌లో ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మన వీడియోస్ అనేది రికమెండ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మీ ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ అనేది మీరు ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ తర్వాత వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో ఉంది గదా! ఇక్కడేమో మీ మెయిల్ ఐడీస్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఎవరైనా మేము బిజినెస్ ఎంక్వైరీస్ గాని, ప్రమోషన్ గాని కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఇస్తే ఈ మెయిల్ ఐడీకి కాంటాక్ట్ జేస్తారు. సో, ఈ విధంగా మీరు మెయిల్ ఐడీ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీ మీ వీడియోస్‌కి వాటర్ మార్క్ కూడా అప్‌లోడ్ జేసుకోవచ్చిక్కడ.
సో, మీ వీడియోస్ కింద మీ వాటర్ మార్క్ ఉంటదనమాట. వేరే వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకొని వేరే ఛానెల్ పెట్టుకుంటే వాళ్ళకి మన కాపీరైట్స్ అనేది ఎయచ్చు. సో, ఇది ఖచ్చితంగా. తర్వాత హోమ్ ప్రొఫైల్ ఉంది. సో, ఇక్కడ హోమ్ ట్యాబ్ అంటే మీరు ఎవరైనా మీ ఛానెల్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ ఇది వీడియోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. సో, ఇక్కడ ఈ సెక్షన్‌లో మీరు ఎవరైనా మన ఛానెల్ ఓపెన్ చేస్తే ఏం కనిపిస్తాయి? వీడియోస్ అంటే ఏ వీడియోస్ వాళ్ళకి కనిపించాలని చెప్పేసి మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ ట్యాబ్‌లో. ఓకేనా? సో, హోమ్ ట్యాబ్ అనేది మనం ఇంకా వీడియోస్ అనే ఛానెల్‌లో ఏం పబ్లిష్ చేయలేదు కాబట్టి అది. తర్వాత నెక్స్టు వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్‌లోకి రండి. ఇది ఖచ్చితంగా మీరు చేంజ్ జేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ అనేది కంపల్సరీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు డాలర్ కరెన్సీ అనేది డిఫాల్ట్‌గా డాలర్ అయితే వదిలేసండి. ఇండియన్‌లో గూడా మనం కరెన్సీలోకి మార్చుకోవచ్చు. నో ఇష్యూ. తర్వాత ఛానెల్ ఉంది గదా! ఈ ఛానెల్‌లోకి వెళ్లి ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫో ఉంది, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ 3 ఇక్కడ ఫస్ట్ అయితే మనం బేసిక్ ఇన్ఫో దగ్గర మనం ఫిల్ చేద్దాం. సో, ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మన ఇండియా గాబట్టి. సో, ఇండియా అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఇండియా. తర్వాత మీ ఛానెల్ కీవర్డ్స్ అన్నమాట. సపోజ్ మీ ఛానెల్ టెక్ రిలేటెడ్ కాబట్టి టెక్ అని పెట్టుకుంటే ఇలా కీవర్డ్స్ ఇచ్చుకోండి. టెక్ వీడియోస్ కానీ ఇలాగా మీ ఛానెల్ దేనికి రిలేటెడ్. సపోజ్ మీరు వ్లాగ్స్ చేస్తుంటే వ్లాగ్స్ అని చెప్పి ఇచ్చుకోండి. తర్వాత ఇంకేదైనా ఎడ్యుకేషన్ ఛానెల్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా కీవర్డ్స్ అనేది ఇచ్చుకోండి. సో, దీనివల్ల ఈ కీవర్డ్స్ వల్ల యూజ్ ఏంటంటే మన ఛానెల్ అనేది యూట్యూబ్ అనేది ఆప్టిమైజ్ చేస్తది. ఈ కీవర్డ్స్ ఏవైతే ఇస్తామో దాన్ని బట్టి గూగుల్‌లో ఎవరైనా, యూట్యూబ్‌లో ఎవరైనా ఆ కీవర్డ్ సెర్చ్ చేస్తే మన వీడియోస్ అనేది వాళ్ళకి రికమెండ్ అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవైతే మీరు మీ ఛానల్ దేనికి రిలేటెడ్‌గా ఆ కీవర్డ్స్ అనేది ఇచ్చుకోండి. మీరు దేనికి రిలేటెడ్‌గా వీడియోస్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ అనేవి ఇచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్. సో, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో ఇక్కడ ఆడియన్స్ అని ఉంది చూడండి. డూ యూ వాంట్ సెట్ యువర్ ఇవి మీ వీడియోస్ అనేది చిన్న పిల్లల కోసమా? కాదా? అని ఉంటది. ఇక్కడ నా వీడియోస్ అన్ని చిన్న పిల్లలకి కాదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకున్నా. అందరూ మాక్సిమం నోనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ అన్ని చిన్న పిల్లలకి కాదు కాబట్టి. తర్వాత లేదంటే నేను ప్రతి ఒక్క వీడియోకి దీన్ని రివ్యూ చేస్తాను. అది చిన్న పిల్లలకా లేదంటే వాళ్ళకి కాదా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అది మీ చాయిస్. తర్వాత గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ అని దీన్ని వదిలేసేయండి. మీరేం దాన్ని వరీ గాకండి. తర్వాత ఆటోమేటిక్ క్యాప్షన్ డోంట్ షో పొటెన్షియల్లీ ఇన్‌అప్రాప్రియేట్ వర్డ్స్ ఉంది. సో, ఇక్కడ ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన వీడియోలో మనం మాట్లాడేటప్పుడు ఏదన్నా మనం వర్డ్స్ జారేసామనుకోండి. సో, ఆ వర్డ్స్ అనేది ఇక్కడ మీరు అక్కడ క్యాప్షన్స్ వస్తాయి కదా! ఆటోమేటిక్ క్యాప్షన్స్. ఆ క్యాప్షన్‌లో కనిపించకూడదంటే దీన్ని ఆహ్, సె సెలెక్ట్ చేసుకొని బట్ ఇక్కడేమి సెలెక్ట్ చేసుకోం. బట్ తర్వాత ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంది. సో, మీ వీడియోస్‌ని వేరే లాంగ్వేజెస్‌లో ఆటోమేటిక్‌గా డబ్ అవ్వాలంటే ఇది ఎనేబుల్ చేసుకోండి. సో, ఇది గూడా అవసరం లేదు స్టార్టింగ్‌లో అయితే. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి. అలో వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వీడియో క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇది గూడా సెలెక్ట్ థర్డ్ పార్టీ ట్రైనింగ్ ఉంది గదా! సో, అలో థర్డ్ పార్టీ కంపెనీ ట్రైన్ ఏఐ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకొని థర్డ్ పార్టీ కంపెనీలు మన ఛానల్ అంటే అన్నీ యూజ్ అన్ని అన్ని కంపెనీసా? ఏ కంపెనీస్ యూజ్ చేసుకొని మీ చాయిస్ ఇది. బట్ ఇదైతే సెలెక్ట్ చేసుకోకపోవడం స్టార్టింగ్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. నో యూజ్. తర్వాత సో, నెక్స్ట్ ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంది గదా! ఇది చూడండి. ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియేట్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్ అనేది మనకి యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకుంటేనే బై డిఫాల్ట్‌గా ఇది క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫీచర్స్‌లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే చూడండి. మనం ఛానెల్ అనేది ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫీచర్స్ అనేది మనకి ఎనేబుల్ అంటే ఛానెల్ ఈస్ ఫ్రీ ఆఫ్ యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ ఏమి ఉండకూడదు. కొలాబరేటర్స్‌ని యాడ్ చేయొచ్చు. న్యూ వీడియోస్‌ని ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు. ఈ స్టాండర్డ్ ఫీచర్స్. ఇది బై డిఫాల్ట్‌గా మన ఛానెల్ క్రియేట్ చేస్తేనే ఎనేబుల్ అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అనేది. ఇది ఎనేబుల్ కావాలంటే ఇక్కడ చూడండి. ఈ ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అంటే మనకి ఏం రిక్వైర్మెంట్ అంటే స్టాండర్డ్ ఫీచర్స్ ఎనేబుల్ ఉండాలి. మన ఫోన్ నంబర్ అనేది వెరిఫై అయ్యి ఉండాలి. సో, ఇక్కడ ఫోన్ నంబర్ వెరిఫై చేస్తే మనకి ఈ ఫీచర్‌లో బెనిఫిట్స్ ఏందంటే కస్టమ్ థంబ్‌నెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. మన వీడియోస్ అనేది 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండే వీడియోస్ అనేది పెట్టొచ్చు. ఇక్కడ మీరు ఫోన్ నంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి ఇక్కడ. వెరిఫై బటన్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ అనేది వెరిఫై చేసుకోవాలి ఈ ఛానెల్‌కి. తర్వాత అడ్వాన్స్ ఫీచర్స్ ఎనేబుల్ కావాలంటే మనకి రిక్వైర్మెంట్స్ ఏంటంటే సో, ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ ఉండాలి. తర్వాత ఇక్కడ వాలిడ్ ఐడీ అనేది ఇక్కడ ఒక ఫోటో అనేది మీరు తీసుకొని ఐడీ వెరిఫై జేయాలి. ఇక్కడ వీడియో వెరిఫికేషన్ అంటే వీడియో వెరిఫికేషన్ చేయాలి. అంటే మన వీడియోని ఇక్కడ ఆహ్, ఫోన్‌లో మీరు ఇది మొబైల్ ఫోన్‌లో ట్రై చేయండి. మీ ఛానెల్ లాగిన్ అయ్యి ఇక్కడ ఈ సెట్టింగ్‌లోకెళ్ళి
ఇక్కడ వాలిడ్ ఐడీ అప్‌లోడ్ చేసినా సరిపోతది. లేదు మీ వీడియో డైరెక్ట్‌గా మీ వీడియోనే మన ఫేస్ తీసుకుంటది. మన ఫేస్‌లో ఇటు అటు మూవ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా వెరిఫై చేసుకుంటది. మన ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకుంటది. సో, ఈ మూడిట్లో ఏదో ఒకటైతే అప్పుడు మనకి ఈ అడ్వాన్స్ ఫీచర్స్ అనేది యాక్టివ్ అయితాయి. ఈ అడ్వాన్స్ ఫీచర్‌లో మనకి ఏంటి బెనిఫిట్ అంటే, సో, మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్‌ని వేరే దాంట్లో ఇప్పుడు సపోజ్ మనం యూట్యూబ్‌లో లైవ్ చేస్తున్నాం. దీన్ని ఫేస్‌బుక్‌లో పెట్టొచ్చు. ఇంకా వేరే ఎక్కడైనా ఎంబెడ్ చేయొచ్చు. తర్వాత ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డైలీ ఎన్నైనా లైవ్ చేయొచ్చు. తర్వాత ఎన్ని షార్ట్‌లైనా అప్‌లోడ్ చేయొచ్చు. తర్వాత డిఫరెంట్ మనకి థంబ్‌నెయిల్స్ అనేది టెస్టింగ్ ఉంటది కదా! ఏ బై బి టెస్టింగ్ ఉంటది కదా! అలాంటి థంబ్‌నెయిల్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని వీడియోస్ అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చిక్కడ. ఈ అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ ఉంటేనే మీరు మానిటైజేషన్‌కనేది ఆహ్, అప్లై జేసుకోవచ్చు. తర్వాత ఎక్స్టర్నల్ లింక్స్ అనేది పెట్టుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ దగ్గర మీరు అమెజాన్‌కి, ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన లింక్స్ అనేది పెట్టుకోవాలంటే ఈ అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఎనేబుల్ ఉండాలి. సో, ఇవి అనేది ఈ సెట్టింగ్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి మీరు. తర్వాత అప్‌లోడ్ డిఫాల్ట్స్ ఉంది గదా! ఇది గూడా ఇంపార్టెంట్. ఇక్కడ అప్‌లోడ్ డిఫాల్ట్‌లో మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ విజిబిలిటీ ఉంది గదా! ఇది మాత్రం 3 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లికా, ప్రైవేటా, అన్‌లిస్టెడా. మీరు ఖచ్చితంగా దీన్ని అన్‌లిస్టెడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పబ్లిక్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే అది అప్‌లోడ్ అయిపోద్ది. దాంట్లో ఏదన్నా కాపీరైట్స్ ఇష్యూ ఉంటే మీ ఛానెల్‌కే స్ట్రైక్ పడతది. సో, ఇక్కడ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోకండి. ప్రైవేట్ గూడా దానికన్నా ముందు అన్‌లిస్టెడ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా ఒక వీడియో అప్‌లోడ్ చేశారనుకో ఛానెల్‌లోకి దాంట్లో ఏదైనా కాపీరైట్ గాని, ఏదైనా ఇష్యూ ఉంటే మీకు ముందుగానే చూపిస్తే దీనివల్ల మీ ఛానెల్‌కి ఏమి ఎఫెక్ట్ కాదు కాబట్టి మీరు అది రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అన్‌లిస్టెడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ మీరింకా మీ ఛానెల్‌కి సంబంధించిన ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొన్ని డిఫాల్ట్ ఇప్పుడు ట్యాగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీడియోని అప్‌లోడ్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా ట్యాగ్స్ ఒస్తాయి. ఇది ఇప్పుడు మీరు డిఫరెంట్ కంటెంట్ చేస్తున్నారు కాబట్టి, ఈ ట్యాగ్స్ అనేది ఇక్కడ యాడ్ చేయకండి. బట్ కొన్ని ఇప్పుడు సపోజ్ డైలీ అప్‌లోడ్ వీడియోస్ చేస్తున్నారు. ట్రెండింగ్ గాని, లేటెస్ట్ న్యూస్ గాని, లేటెస్ట్ అప్‌డేట్ గాని కొన్ని కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకుంటే, ఆ వీడియోకి బై డిఫాల్ట్‌గా కొన్ని కీవర్డ్స్ అనేది వచ్చేస్తాయి. ట్యాగ్స్ అనేది వచ్చేస్తాయి. మీరు సెపరేట్‌గా మళ్ళీ ఆ ట్యాగ్స్ అనేది ఎంటర్ చేయాల్సిన పనిలే. తర్వాత దీంట్లో ఈ డిస్క్రిప్షన్ గూడా మీరేమి పెట్టకండి. ఎందుకంటే ఒక వీడియోకి ఒకలాగా ఉంటది కాబట్టి. ఇక్కడేదన్నా మీ వాట్సాప్ ఛానల్ లింక్ గాని, ఇంకా ఏదన్నా ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ ఉంటాయి గదా! ఇవి డిస్క్రిప్షన్‌లో మీరు యాడ్ చేయాలి ప్రతి ఒక్క వీడియోకనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ప్రతి ఒక్క వీడియోలో మీరు యాడ్ చేసిన వల్ల ఆ లింక్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. బట్ టైటిల్ అనేది వీడియోకి మారుతది కాబట్టి మీరు ప్రస్తుతానికైతే ఏమి ఇవ్వకండి. ఒక వీడియోకి ఒకలాగా టైటిల్ ఉంటది కాబట్టి. నెక్స్ట్ ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ చూడండి. సో, మీ ఛానల్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో ఆటోమేటిక్ చాప్టర్స్ ఉంది. దీని ఎనేబుల్‌లో ఉంటది బై డిఫాల్ట్‌గా. సో, మీ వీడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే అవేం సెలెక్ట్ చేసుకోకండి. సో, ఇక్కడ ఈ లైక్స్ అనేది స్టార్టింగ్‌లో టర్న్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే గ్రోయింగ్ ఛానెల్‌కి యూజ్ ఉంటది. లైక్స్ అనేవి టర్న్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఛానెల్ కేటగరీ అండి. సపోజ్ మీరు ఎలాంటి మీ ఛానెల్ అనేది దేనికి సంబంధించింది ఎంటర్‌టైన్‌మెంటా? ఎడ్యుకేషనా? గేమింగా? మ్యూజిక్ సో, దీనికి సంబంధించింది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిందా? స్పోర్ట్సా? ట్రావెలా? ఈవెంట్సా? సో, దాన్ని బట్టి మీరు ఛానెల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది గూడా ఇంపార్టెంట్. కేటగరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్సన్స్‌కి మన ఛానెల్ అనేది రికమెండ్ అవుతది. మనకి ఛానెల్ అనేది మంచిగా గ్రో అవుతది. వ్యూస్ ఒస్తాయి. ఖచ్చితంగా మీరు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి ఇవన్నీ అప్‌డేట్ చేసుకోండి. నెక్స్ట్ సో, ఆహ్, అంతే అండి. ఈ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. తర్వాత ఫైనల్‌గా అయితే సేవ్ కొట్టేసేయండి మీరు మోడిఫై అయిన తర్వాత. ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసిన వెంటనే ఈ విధంగా మీరైతే క్రియేట్ చేసుకోండి. సో, మనకి ఒక యూట్యూబ్ ఛానెల్ మానిటైజేషన్‌కి అప్లై చేయాలంటే మినిమమ్ 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ ఉండాలి. లాస్ట్ 1 ఇయర్. అప్పుడే మీరు యూట్యూబ్ ఛానెల్‌కి మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడు ఎర్న్ బటన్‌లో మనకి చూపిస్తుంది. యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఎప్పుడు ఇక్కడ మానిటైజేషన్‌కి మీకు ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఇక్కడ అప్లై బటన్ అనేది వస్తదండి. సో, ఇక్కడ మానిటైజేషన్‌కి అప్లై బటన్ వస్తది. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఫస్ట్ ఏమో ఇది నోటిఫై అవుతది. మనం గెట్ నోటిఫై కొడితే ఇక్కడ నోటిఫై అవుతది. ఇక్కడ 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ వస్తేనే మనం మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత షార్ట్ వ్యూస్ అంటే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది వస్తే అప్పుడు కూడా మానిటైజేషన్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గెట్ నోటిఫైడ్ కొడితే మీకు వన్స్ మీరు అది రీచ్ అయితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు మానిటైజేషన్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఫైనల్‌గా ఈ వీడియో గాని మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, దిస్ ఈజ్ రాజా భూపతి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.